అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు అయితే కనుక మనం నువ్వులతో చక్కగా అదే అత్రాసలు చేశాను. అత్రాసలు అంటే మన రాయలసీమ స్టైల్లో చూడండి ఎంత చక్కగా నువ్వులేసి నిండుగా చాలా టేస్టీగా ఉన్నాయి. నువ్వులేసి చేస్తే ప్యూర్ బెల్లం, మంచి బియ్యం, కోటా బియ్యం తీసుకొని చక్కగా నెయ్యి కొద్దిగా వేసి దిట్టంగా ఎలా చేసాము ఏటి ప్రాసెస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే మీకు బాగా ప్రాసెస్ అనేది తెలిసిపోతుందండి. అయితే సనా హోమ్ మేడ్ ఛానల్ ఒకసారి చూడండి, తెలుస్తుంది. అయితే రాండి ఎలా చేసాము చూద్దాము. ఈ రోజు అయితే నేను రాయలసీమ గారెలు వండుతున్నాను. రాయలసీమ గారెల కోసము నేను ప్రాసెస్ అనేది ఎలా చేశాను ఏంటి అనేది మొత్తానికి నీట్గా పెడుతున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుంది. గిన్నెలో నేను పిండి తీసుకున్నాను. మనకు ఉంటలు లేకుండా బాగా పర్ఫెక్ట్గా పిండి కలుపుకోవాలి. ఉంట అనేది ఎక్కడ ఉండకూడదు. మనకు చక్కగా పొంగాలనుకుంటే బాగా కలిపి పెట్టుకోవాలి పిండి. ఇప్పుడు మనం ఆయిల్ ఉంది, కొద్దిగా కవర్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఆయిల్ కవర్ ఆల్రెడీగా ఆయిల్ వేసిన కవర్ ఉంది నా దగ్గర. ఈ కవర్తోనే నేను కొద్దిగా ఆయిలీగా ఉంటే ఇంకా మనకు పర్ఫెక్ట్గా వస్తాయి, చేతికి అంటుకోకుండా. కొద్దిగా ఏళ్ళ గుడక మనము సపరేట్గా నూనె పెట్టుకొని చేసుకున్నాం. మనకు నూనె అవ్విందా లేదా అనేది ఫస్ట్ షాంపుల్గా నేను ఒక టేస్ట్ చూశాను. నూనె అనేది మనకు బాగా హీట్ ఎక్కింది. కొద్దిగా నూనె అయిన తర్వాత మంట అనేది తగ్గిస్తున్నాను. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా మనం బాగా దూదులాగా మెత్తగా భలే వచ్చాయండి. చక్కగా ఇలాగా అంటే తుల్లకుండా జాగ్రత్తగా మనము ఇలాగా తిరిగేద్దాము. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో, సూపర్ వస్తున్నాయి. చూస్తున్నారా? ఎవరైనా కానీ సరే ఇంట్లోనే మనము గారెలు అనేటివి పర్ఫెక్ట్గా చక్కగా చేసుకోవచ్చు. చూడండి, చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలాగ ముద్దలాగా తీసుకొని లైట్గా ఇలాగ మనము నొక్కే అంటే అప్పడం టైపు కొద్దిగా ఇలాగా వేళ్ళతో వెల్లడుపు చేసేస్తే సరిపోతుంది. మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, అది మన ఇష్టము. చూస్తున్నారు కదా చక్కగా వచ్చాయి కదా. షాంపుల కోసం ఒకటి వేసి చూపించాను మీకు. సూపర్గా వచ్చింది. చూడండి, పొంగడం కూడా చాలా బాగా పొంగింది. నేను పాకం అనేది నిన్న నైట్ మొత్తానికి వదిలేసాను. పాకం ఇలా పట్టేసామనుకోండి పిండి బాగా నాని బాగా పొంగి మెత్తగా వస్తాయి. దూదుల్లాగా గట్టిగా రాకుండా బాగా స్పాంజీ లాగా మెత్తగా స్వీట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వెళ్ళిపోవాలనేసి నేను జాలర్ గంటలో నుండి మళ్ళీ ఇక్కడ కూడా కొద్ది చిన్న బేసాను, దాన్ని కూడా హోల్స్ ఉన్నాయి, దాంట్లో పెట్టాను. చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. చూద్దాము. ఇప్పుడు నువ్వులు వేసి చూపించేద్దాము. ఇంకా చాలా బాగుంటాయి. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే నేను పచ్చి కొబ్బరి వేసి చేశానండి. నేతి పచ్చి కొబ్బరి వేసి చేశాను. ఇవి నేతి నువ్వులు వేసి చేస్తున్నాను. మనం ఎలాగేయాలి అనుకుంటే ఇంకా చూపిస్తున్నాను చూడండి. మొదట్లో మనము చేసిన తర్వాతనే నువ్వులు అనేది ఇలాగా అప్లై చేసుకొని పైన మనము కొద్దిగా బాగా ప్రెషర్ చేయండి. అంటే ఇంకా నువ్వులు అనేటివి రాలకుండా కొద్దిగా ఏళ్ళతో బాగా ఇలాగా అన్నామనుకోండి మనకు పాకానికి బాగా గట్టిగా అతుక్కొని ఉంటాయి. ఫ్రై చేసేటప్పుడు కూడా మనకు ఆ వేడితో రాలకుండా చూసుకుందాం. కొద్దిగా చూద్దాం ఒకసారి, మళ్ళీ రాలుతాయో లేదో నాకు కూడా తెలియదు. ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. రాలడం అయితే లేదండి, చక్కగా అతుక్కున్నాయి. చూస్తున్నారు కదా. 2, 3 ఒకసారి వేయకుండా రాలుతాయో లేదో చూసుకొని అప్పుడు మళ్ళీ ఇంకొకటి ట్రై చేయండి. ఒక పక్కన అయిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఇలాగే మళ్ళీ ఇంకొక సైడ్ కూడా మనము తిరిగేద్దాము నెమ్మదిగా. చాలా మెత్తగా స్మూత్గా వస్తున్నాయి. మన పాకం అనేది పర్ఫెక్ట్గా ఉంది, అందుకనేసి చాలా చక్కగా వచ్చేస్తున్నాయి. పొంగడం కూడా చాలా బాగా పొంగుతున్నాయి. మనకి లోపల నుండి బాగా ఫ్రై అవ్వాలి. అంటే లోపల పచ్చిపిండి ఉండకూడదు అరిసెలకి.
అందుకనేసి లోపల నుండి బాగా కుక్ అవుతేనే ఫస్ట్ హై పెట్టుకోండి, తర్వాత మీడియం పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. నెమ్మదిగా చేయండి, ఎందుకంటే ఆయిల్ కదా, ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా కుకింగ్ చేయండి. ఓల్ధాని దేవట మీకు ఏమన్నా ఆయిల్ అనేది ఎక్కువ కనిపించింది అనుకోండి, ఇలాగా పెట్టి కొద్దిగా ప్లేట్ చేయండి, ఇలాగా నొక్కండి. నొక్కితే మనకి ఏముంటుంది, ఎక్కువ ఉన్న ఆయిల్ అనేది ఇందులో పడిపోద్ది. బాగా పొంగుతున్నాయి కదా, ఆయిల్ అనేది ఉంటాయి అన్నమాట. అందుకనేసి జస్ట్ ఇలాగనే వేయండి. చూడండి చక్కగా వచ్చింది. సూపర్ కదా. ఇప్పుడు మనకు టూ సైడ్ కూడా మనకు నువ్వులతోనే చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఇలా పేపర్ పైన కొద్దిగా నువ్వులు అనేటివి వేసి, ఆ తర్వాత కొద్దిగా పిండి చేతితో తీసుకొని, చాలామంది పిండిలోనే నువ్వులు కూడా యాడ్ చేసేస్తారు. అవైతే మనకు కంటికి కనిపించవు, టేస్ట్ అయితే బాగానే ఉంటాయి, కంటికి కనిపించవు. ఇవి చూడనీకే కంటికి కనిపిస్తాయి. కొద్దిగా ఆయిల్ రాస్తే మనకి ఏమవుతుందంటే అంటుకోకుండా జస్ట్ ఇలాగ చేయగా సులువుగా ఉంటుంది. మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, అది మన ఇష్టము. చాలా చక్కగా వస్తున్నాయి చూడండి. పాకం అనేది ఒకటే మీరు పర్ఫెక్ట్గా పట్టుకుంటే చాలు. నేను పాకం అనేది కూడా నీట్గా పట్టాను. అంటే అవి కొబ్బరి అరిసెలకు, ఈ అరిసెలకు అయితే నేను చూపించలేదు మీకు. కొబ్బరి అరిసెలవి పాకం ఎలా పట్టాను అనేది చూపిస్తాను. పాకం పర్ఫెక్ట్గా మనం పట్టుకుంటే చాలు. పాకం ఏ పాకమైనా ఒకటే, కొబ్బరి అరిసెలు అయినా కానీ సరే, నువ్వుల అరిసెలు అయినా కానీ సరే, పాకం మాత్రం ఒకలాగే పడతాము. ఇవి పక్కాగా మన రాయలసీమ స్టైల్ అండి. అదే మన కోస్తాలో అయితే ఇంకా ఈరోజే పాకం పట్టేసి ఇప్పటికే మనం గారెలు వండేస్తారు. ఇక్కడ గారెలు అని చెప్పరు, అరిసెలు అని అంటారు. ఇక్కడ కోస్తాలు అయితే ఇంకా అరిసెలు అంటారు. ఈరోజే పాకం పట్టేసి జస్ట్ ఈరోజే ఆడిచ్చేస్తారు పిండి. ఆడిచ్చిన వెంటనే పాకం పడతారు కదా, పాకం పట్టిన వెంటనే వేసేస్తారు. ఇక్కడ మన రాయలసీమలో అయితే ఇంకా అలా చేయదు. మన రాయలసీమలో అయితే ఇంకా ఈరోజు పాకం పట్టే ఇంకా ఈరోజు అంతా వదిలేసి పిండి బాగా నానిన తర్వాత వేపిటికి అనేసి చేస్తారు. ఒకరోజు పాకం పట్టి మరుసటి రోజు చేస్తారు. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగా పూరిలాగా బాగా పొంగుతున్నాయి కదా. ఇలా పొంగుతి మనకి ఏమవుతుందంటే టేస్ట్ అనేది పెరుగుతుంది. పైనుండి వచ్చేసి లోపల పచ్చిది అనేది ఉండదు, బాగా క్రంచీలాగా ఉంటాయి. తింటే కూడా మళ్ళీ స్మూత్నెస్ అనేది కూడా ఉంటాయి మనకు. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో చూస్తున్నారు కదా. సింపుల్గా మనం ఇంట్లోనే అరిసెలు సూపర్గా ఇలాగా చేసుకోవచ్చు. హైలైట్ కదా. కొద్దిగా ఇక్కడ మాత్రం మీరు ఆయిల్ చేతులు ఉంటాయి కదా, కొద్దిగా మీకు జారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆయిల్ దగ్గర మాత్రం నెమ్మదిగా స్లోగా చక్కగా చేసుకోండి. నేనైతే ఈ సైజే తీసుకుంటున్నాను అరిసెల కోసము. మీరు ఒకసారి అరిసెలు అంటున్నారు, ఒకసారి గారెలు అంటున్నారు, ఏటండి అని అలాగనకండి. ఎందుకంటే నేను కోస్తాలో ఉన్నాను, రాయలసీమలో కూడా ఉన్నాను కదా, అందుకనేసి పేరు ఒకటి మారిపోతుంది నాకు కాస్త. మనము ఇవైతే కనుక మన రాయలసీమ గారెలేనండి. ఎందుకంటే నేను నిన్న పాకం పట్టేసి నైటల్లా వదిలేసి ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నాను కదా, అందుకనేసి మన సైడ్ ఇలాగే చేస్తారు కదా. ఇవి గారెలు. నేను అసలు ఆశ్చర్యమైపోయినాను. అప్పటికప్పుడు పాకం పట్టేసి అప్పటికప్పుడు ఇక్కడ అరిసెలు వండేస్తుంటే ఏటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, పిండి నానల్ల కదా అనుకున్నాను. వస్తాయి, బాగానే ఉంటాయి. రాయలసీమ అరిసెలు, రాయలసీమ స్టైల్లో ఒకసారి కోస్తా వాళ్ళు కూడా చేస్తే వాళ్ళకి ఈ టేస్ట్ ఆ టేస్ట్కి డిఫరెంట్ ఏంటి అనేది తెలుస్తుంది. వాళ్ళు ఇంకా ఎలడుపుగా బాగా పెద్దగా చేస్తారు. అంటే వాళ్ళు ఏదైనా కానీ సరే చాలా పెద్దగా చేస్తారు. అరిసెలు సైడ్ ఉన్నది చాలా ఎలడుపుగా ఉంటాయి.
మన అడిచే కన్నా ఎరుపుగా ఉంటాయి ఇటు సైడ్ వాళ్ళు చేసేటివి. చూడండి ఎంత బాగా నీట్గా అస్సలు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి. ఎక్కడైనా కానీ సరే చిన్న డ్యామేజ్ కూడా లేకుండా చక్కగా వచ్చేస్తున్నాయి. మనం ఇలాగ అయిన తర్వాత వన్ సైడ్ నెమ్మదిగా ఇలా తిరిగేద్దాము. చూడండి అలా పొంగాలి. అలా పొంగాయి అనుకోండి మనకు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చినట్టుగా. మనకు మధ్య మధ్యలో కొద్దిగా ఆయిల్ అనేది వేళ్ళకు అంటిందండి. చూడండి పూరీలాగా ఎంత చక్కగా వస్తుంది కదా. నూనె కొద్దిగా చల్లగా ఉందనుకోండి, కొద్దిగా హై పెట్టండి. హై పెట్టిన తర్వాత మళ్ళీ తగ్గించిన తర్వాతనే మరి మీరు అసలు ఇలాగా గారెలు అనేటివి వండండి. మరి ఎక్కువ నూనెలో వేసినా కానీ సరే పైన బాగా కాలిపోయి లోపల పచ్చిగా అనేది ఉంటుంది. అలా కాదు, నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత మంట కొద్దిగా మీడియం పెట్టేసి అప్పుడు అసలు అనేటివి స్టార్ట్ చేయండి వండడము. మీకు ఇలాగే కొద్దిగా ఒక్కొక్కసారి చెయ్యి ఇలాగనేది జారవచ్చు. అలాంటప్పుడు మీరు ప్లేట్ మీద పెట్టేసి అప్పుడు ఇలాగ నొక్కొచ్చండి. మళ్ళీ దీని మీదనే మీరు చేయకండి. అలాగా ఒక్కొక్కసారి చెయ్యి అనేది జారినా వేడి నూనె పైన పడవచ్చు కదా. నాకైతే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తున్నాయి. నువ్వులు కూడా చక్కగా కనిపిస్తున్నాయి. నువ్వులు కూడా అస్సలు ఎక్కడ రాలడం లేదు, చక్కగా దీనికి అతుక్కుంటున్నాయి. మనం కొద్దిగా ఇలా లైట్గా ప్రెషర్ వేసి ఇలాగన్నాం అనుకోండి, మన పాకానికి చక్కగా అట్టేసుకొని చక్కగా వచ్చేస్తున్నాయి. చూస్తున్నారు కదా మీరే.